శ్రీరామ్ చక్రి న్యూస్ కి స్వాగతం। ఈ రోజు పంచాంగ విశేషాలు మరియు అందిస్తున్నవారు బ్రహ్మశ్రీ వేముల రాజేశ్వరరావు పురోహితులు, గో సేవకులు, ఆధ్యాత్మిక ప్రవచకులు। వారి లైవ్ ఓం శ్రీ గురుభ్యో నమః। శ్రీ మహాగణాధిపతయే నమః। సరస్వతి నమః। శ్రీమాత్రే నమః। గోమాత్రే నమః। ఓం గణానాం త్వాం గణపతిం అవామహే కవిం కవీనాం రూపవస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానః సన్నో దివే క్షీరసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीपति धीना पवित्रमदं सरस्वत्यै नमः। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఈరోజు 28వ తేదీ జూలై నెల 2024 సంవత్సరం। ఈరోజు ఆదివారం। ఈరోజు పంచాంగంలో విశేషాలు మనం తెలుసుకోబోతున్నాం। సస్యశ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసంలో ఈరోజు బహుళపక్షం అష్టమి తిథి మనకు రాత్రి 7:20 తదుపరి బహుళపక్షంలో నవమి తిథి ప్రారంభమవుతుంది। ఈరోజు ఆదివారం। ఈరోజు నక్షత్రం అశ్విని నక్షత్రము మనకు ఉదయం 11:47 వరకు ఉంటుంది। తదుపరి భరణి నక్షత్రం ప్రారంభమవుతుంది। ఈరోజు రాహుకాలంలో భాగంగా 4:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది ఈ యొక్క రాహుకాలం। ఈరోజు ఉన్నట్టు యమగండం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమై 1:30 వరకు ఉంటుంది। ఈరోజు ఉన్నట్టు వర్జము రాత్రి 9:02 ప్రారంభమై 10:35 వరకు ఉంటుంది। ఈరోజు దుర్ముహూర్తము మనకు సాయంత్రం 4:25 ప్రారంభమై 5:13 వరకు। ఈరోజు శుభ సమయంలో భాగంగా 7:40 మనకు ఉదయం శుభ సమయం ఉంటుంది। ఆ శుభ సమయం మనకు మళ్ళీ 8:20 వరకు శుభ సమయం ఉంటుంది। ఈరోజు ఆదివారం కాబట్టి సూర్యుని యొక్క సూర్యుడు నమస్కార ప్రియుడు కాబట్టి సూర్యునికి నమస్కరిస్తూ ఆదిత్య హృదయాన్ని వినడం, చదవడం చేసే శుభాలు పొందుతాం। ఈరోజు విశేషంగా ఆషాఢ మాసంలో గ్రామ దేవతలకు బోనాలు సమర్పిస్తారు కాబట్టి అమ్మవారికి అనుగ్రహం పొందడానికి మనం ఫలమో పత్రమో పుష్పమో సమర్పించి అమ్మవారి యొక్క అనుగ్రహ కృపా కటాక్షాలు పొందాలని, ఆ ప్రసాదాన్ని బోనం రూపంలో సమర్పించాలని కోరుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహం అందరూ కూడా సమస్త శుభాలు చేకూరాలని కోరుకుంటున్నాం। అందులో భాగంగా ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్। అమ్మవారికి అనుగ్రహంతో అందరికి శుభాలు పొందాలని కోరుకుంటూ సర్వం శుభం భూయాత్। ఓం స్వస్తి।